హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్లోకి దొండకాయ రోటి పచ్చడి చేస్తానండి. రండి చూపిస్తాను. పావు కిలో దొండకాయ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 7-8 కట్ చేసి పక్కన పెట్టుకొని ఇలా దొండకాయల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు కొన్నేమో ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 రకాలుగా కట్ చేశాను. పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇవి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా తరిగి ఒక బౌల్లోకి పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ముందుగా సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలను యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇలా మొత్తాన్ని తీసేసిన తర్వాత అదే ఆయిల్లోకి పొడుగ్గా కట్ చేసిన దొండకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక 4 నిమిషాల పాటు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు మగ్గబెట్టుకోండి. సాల్ట్ వేయటం మూలంగా త్వరగా ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఇలా సాల్ట్ వేసాక కలిపెట్టేసి మరో 2 నిమిషాల పాటు మగ్గబెట్టేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చల్లారనిచ్చుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి 2 వెల్లుల్లి రెబ్బలు, 1.5 ఇంచు చింతపండు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి ఇందాక వేయించుకున్న దొండకాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలిపితే దొండకాయ రోటి పచ్చడి రెడీ. నచ్చితే లైక్